నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నోకియా 215 4G అండ్ నోకియా 225 4G ఫోన్స్ యొక్క రెండు ఫోన్స్ రివ్యూస్ డ్యూయల్ రివ్యూ అనమాట. వీడియో అయితే లాంగ్ ఉంటుంది, కొంచెం ఓపికతో వినండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో నేను ఏమంటారు నోకియా వెబ్సైట్లోనే ఉన్నాను. ఫస్ట్ 215 4G వేరియంట్ చూద్దాం, వాళ్ళ వెబ్సైట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో. సో ఇన్ఫర్మేషన్ చెక్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో 215 ప్రైస్ వచ్చేసి ఫోన్ మీకు 2900 2800 వస్తుంది అనేసి ఒక అప్డేట్ వచ్చింది నాకు. సో బేసిక్గా చూసుకుంటే మనకి కెమెరా కూడా ఇస్తలేరు. ఇక్కడ చూసుకోండి, కెమెరా లేకుండా ఉంది, స్పీకర్ అనుకుంటుంది, లౌడ్ స్పీకరు మామూలుగానే ఉంది. లైవానా డ్యూరబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అంటే మ్యాక్సిమం ఇచ్చే 2500 లేకపోతే 2000 mAh బ్యాటరీ ఇస్తాడు. అండ్ ఇక్కడ గమనిస్తే ఓల్టీ 4G అని ఇచ్చాం, కానీ సింగిల్ సిమ్ 4G అనమాట. సెకండ్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 3G ఉంది. సో ఫోన్ స్పెక్స్ అవిటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బేసిక్ ఫీచర్ ఫోన్ కాబట్టి. నెక్స్ట్ రేడియో ఉంది, హెడ్ ఆఫ్ కర్వ్ బాడీ ఎందుకు వస్తుందో తెలియదు. ఇక్కడ చూసుకుంటే నోకియా 215 4G అనమాట. ఇక్కడ చూసుకుంటే సూపర్ ఫాస్ట్ 4G వస్తుంది, బ్రౌజింగ్ వెబ్, ఛాలెంజ్ ఫర్ ఫ్రెండ్స్, గేమ్స్ అండ్ సోషల్ విత్ అఫోర్డబుల్ 4G అనమాట. బావ్ ఇక్కడ క్లాప్స్ కొట్టిద్దాం బై. అఫోర్డబుల్ 4G అంట. డబ్బా ఫోన్లో 4G ఎందుకు వాడతారు నాకు ఇప్పుడు అర్థం కాదు. బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే డబ్బా ఫోన్లో ఎంటర్టైన్మెంట్ వచ్చేసి చూడండి బై. మళ్ళీ సార్ క్లాప్స్. గేమ్ ఆఫ్ స్నేక్స్ ఆర్ వైర్లెస్ FM రేడియో బాగానే వచ్చింది. డిజైన్ అయితే బాగుంది ఫోను. అండ్ ఇక్కడ ఫుల్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇచ్చిన మెన్షన్ ఏంటంటే యూని SoC ప్రాసెసర్ వస్తుంది అండ్ స్టాండర్డ్ సిమ్స్ స్లాట్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాటరీ మెన్షన్ ఓకే 1000 mAh బ్యాటరీ అనమాట. సో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అక్కడ మెన్షన్ చేసి ఇక్కడ ఏమి చూస్తారు కదా 1000 mAh బ్యాటరీ ఇచ్చారు. కలర్స్ అయితేనేమో బ్లాక్ ఇంకా డార్కిష్ గ్రీన్ అనమాట. ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, మైక్రో SD కార్డ్ అమ్మ 32 GB దాకా సపోర్ట్ ఉంది. దీంట్లో మైక్రో SD కార్డ్ పెట్టడం అవసరం అనిపిస్తుంది నాకు. FM రేడియో వచ్చి 3.5 mm జాక్, మిగతా నెట్వర్క్స్ అన్నీ ఉన్నాయి. అయిపోయింది స్పెక్స్. నిజంగా చెప్తాను స్పెక్స్ ఇంత ఈజీ స్పెక్స్ అయితే ఎక్కడ చూడలే. అండ్ నోకియా వాళ్ళది ఓఎస్ కస్టమ్ ఓఎస్ ఏదో అదే ఉంది. బేసిక్ ఫీచర్స్ 2.4 inch డిస్ప్లే, ఇంకా ఏం లేదు, అంతే అయిపోయింది. QVG డిస్ప్లే అనమాట. సో ఇంత లైట్ వెయిట్ రివ్యూ అయితే నేను ఎప్పుడు ఇవ్వలేను. అండ్ ఫోన్ చూడడానికి బాగుంది, కాదంటలేను. అండ్ ఫీచర్స్ కూడా ఓకే, కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫ్రెండ్స్, ఈ ఫీచర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చినా సరే కూడా అవుట్డేటెడ్ అయిపోయినా చాలామంది యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియాకి వచ్చేసరికి 4G ఫీచర్ ఫోన్స్ లేకపోతే మీరు డబ్బా ఫోన్స్ ఏమైనా అనుకోవచ్చు, కానీ అవిట్లకు మాత్రం జియో అనేది చాలా డామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే జియో ఇప్పుడు డబ్బా ఫోన్ మీరు చూసుకుంటే మీకు 1500 లేకపోతే 1000 రూపీస్కో ఈజీగా వచ్చేస్తుంది. అదే ఈ నోకియా 215 4G ఫోన్ తీసుకుంటే మీకు 2500 లేకపోతే 2900 అట్ట కాస్ట్ పడుతుంది నా అప్డేట్ వచ్చిన ప్రకారం. ఓకేనా? సో దీని తర్వాత ఇంకో ఫోన్ చూద్దాం. సో ఇది వచ్చేసరికి అయితేనేమో నోకియా 225 అనమాట. ఇక్కడ యానిమేషన్ కూడా బాగానే ఇచ్చారు, ఫోన్ యానిమేషన్ అనమాట. దీనికి కెమెరా వస్తుంది అనమాట, క్లాప్స్. సో బాగుంది అనమాట. ప్రీమియం డిజైన్, 4G పర్క్స్, యానిమేషన్ లూప్ అవుతుంది, మీరు ఆన్ స్క్రీన్ చూసుకోవచ్చు వెబ్సైట్లో. అయితే క్యాచ్ అప్ విత్ 4G, ఇక్కడ క్యాచ్ అప్ అంటారు. నెక్స్ట్ మొన్ననే జియో వాళ్ళు 5G టెస్టింగ్స్ ఏమో చేశారు క్వాల్కామ్తో పాటు, మరి దాన్ని ఏమంటారు? ఇది గంగల కలిసినట్టుగా లే, ఇది పట్టించుకోరు. ఫస్ట్ రేట్ ఫినిష్ ఎన్నెత్తికొక్కలిగా. బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ 1050 mAh బ్యాటరీ అంట. సామ్సంగ్ M31 చూడండి బై 6000-7000 బ్యాటరీ ఇచ్చారు. అదేమనుకోవాలి, లాంగ్ లాస్టింగ్ కదా. అనదర్ క్లాస్.
ఓకే బాయ్స్, ఇక్కడ సెటర్ పక్క పెడితే బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ మిగతా ఏవైతే 250 ఉన్న ఫీచర్స్ కూడా దీంట్లోనే వస్తున్నాయి. అండ్ ఇది కొంచెం డిజైన్ బాగుంది దానికంటే కూడా. ఇక్కడ చూసుకుంటే మొత్తం బటన్స్ టైప్ ఉంటే సింగిల్ షీట్ బటన్ వస్తుంది. సో తొందరగా చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అదే వస్తుంది అనుకున్నట్టే. తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. సో కలర్స్ చూసుకుంటే మనకి గోల్డ్ వస్తుంది, డార్క్ బ్లూ వస్తుంది, అండ్ గ్రే వస్తుంది. ఆబ్వియస్గా గ్రే ఆర్ లేకపోతే బ్లాక్ కూడా మీరు అనొచ్చు. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే 90.6 grams వస్తుంది. యూఎస్ఎస్ ప్రాసెసర్, మైక్రో ఎస్డి కేబుల్ ఛార్జర్, నానో సిమ్స్, 1050 mAh బ్యాటరీ, 2 సిమ్స్ వాడుకోవచ్చు. 30 GB దాకా కూడా మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. 2.4 QLC వస్తుంది. రియర్ కెమెరా 0.3 మెగాపిక్సెల్ విజిఏ కెమెరా. ఇక్కడ 48 మెగాపిక్సెల్ వస్తుంది 10,000 లోపల మోటరోలా నుంచి. ఏంది భయ్ ఇది, మజాక్ అయిపోతే. సో ఓకే, సెట్ ఆపేస్తున్నా. కానీ ఫోన్ బాగుంది. ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మాత్రం మీరు నవ్వుతారు, ఎందుకంటే ఫోన్ ప్రైస్ వచ్చేసి 3,500 ఏమో ఉంది. సో మీరేమని అనుకోవచ్చు భయ్. ఈ 2 ఫోన్స్ యొక్క రివ్యూ చేస్తుంటే మాత్రం నాకైతే మస్తు నవ్వు వస్తుంది. ఇండియాలో అసలు వీళ్ళు ఇండియాలో రిలీజ్ చేస్తారా లేకపోతే వేరే ఎక్కడైనా రిలీజ్ చేస్తారా తెలియదు, కానీ 4G యూజ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఫీచర్ ఫోన్స్ యూజ్ చేస్తారు, తగ్గిపోతుంది. ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు అయితే జియో యూజ్ చేస్తారు, లేకపోతే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. వేరే బ్రాండ్స్లో 1000 రూపీస్కి మీకు లావా కానీ కార్బన్లో కానీ స్టిల్ ఇప్పటికీ డబ్బా ఫోన్లు దొరుకుతున్నాయి. లోకల్గా సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికీ అమ్ముతారు అనమాట. సో లోకల్ సెల్లర్స్ వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో అది ఏమంటారు, ప్రైస్ మంచి ఫోన్స్ వస్తుంది. సో ఇదంతా పక్కకు పెట్టేసాం ఫ్రెండ్స్, నా ఒపీనియన్ చెప్పేసాను. ఇప్పుడు నేను వర్డిక్ చెప్తాను, ఫోన్స్ కొనుక్కోవద్దా అంటే సింపుల్గా పోయి ఫోన్స్ అయితే స్కిప్ చేయండి. రీజన్ ఏంటంటే ప్రైస్, ఫీచర్స్ అన్నీ కూడా ఓపిగా ఉన్నాయి, ఓవర్గా ఉన్నాయి. అండ్ ఫోన్ బాగుంది కాదంటలేను. ఎవరికైతే నోకియా బ్రాండ్ ఇష్టమో, నోకియా క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఇష్టమో వాళ్ళైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, నేను ప్రాబ్లం ఏమి అంటలేను. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అటు కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో అందరికీ స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ అలవాటు అయిపోతున్నాయి. ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అంటే ఫాదర్ కానీ మదర్, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు కూడా అడాప్ట్ అవుతారు అనమాట. అంటే ఫాస్ట్గా అయితే లేరు కానీ వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం నేర్చుకుంటారు. మామూలుగా స్మార్ట్ ఫోన్లో కంటెంట్ ఎట్లా చూడాలా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈజీ యాక్సెస్ అయిపోతుంది. యూట్యూబ్, కాల్స్కి వీటికి సరిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫీచర్ ఫోన్స్ తగ్గిపోతున్నాయి. అండ్ ఈవెన్ కొందరికి ఫీచర్ ఫోన్స్ అలవాటు అయిన వాళ్ళకైతేనేమో కొన్ని ఏరియాస్లో మాత్రం ఏమంటారు అదర్ కంపెనీ బ్రాండ్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లావా ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి, కార్బన్ ఉన్నాయి, అండ్ మైక్రోమాక్స్ కూడా కొన్ని ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి. అవి కూడా చాలా మంది యూజ్ చేస్తారు. రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళు ఇప్పటికీ అమ్ముతారు. మా సరౌండింగ్స్లో కూడా అమ్ముతారు అన్నమాట. అమీర్పేట సరౌండింగ్స్లో కూడా చాలామంది అమ్ముతారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ వచ్చేసరికి ఒకటే ఇబ్బంది ఏంటంటే భయ్, ప్రైస్ చూసుకుంటే హెవీగా ఉంది. 3,000 లేకపోతే 3,500 అట్లా ప్రైస్ పెడితే అట్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు ఉంటారు 4G ఫోన్స్, అటువంటి డబ్బా ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ కూడా. రీజన్ స్పెసిఫిక్గా ఇండియాకే ఎందుకు చెప్తున్నా అంటే స్పెసిఫిక్గా ఇండియాలో మీరు ఒకటి చూసుకోవచ్చు, జియో ఫోన్ అనే హవా నడుస్తుంది. అంటే అందరు క్రేజ్లు ఉన్నారు. సో జియో ఫోన్ అనే క్రేజ్ నడుస్తున్నప్పుడు మీరు ఏది చూసుకున్నా, ఏ బ్రాండ్ చూసుకున్నా సరే అది ఎక్కువగానే అనిపిస్తుంది. రీసెంట్గా వాళ్ళు జియో వాళ్ళు వాళ్ళది స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో జియో ఫోన్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తామంటారు 5,000 రూపీస్ లోపల. సో అది ఇది కంపేర్ చేసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంతకుముందుగా వీడియోలో చెప్పుకున్న స్టార్టింగ్లో కూడా జియో వాళ్ళు రీసెంట్గానే 5G టెస్టింగ్స్ కూడా స్టార్ట్ చేసారు. సో దానివల్ల వాళ్ళు 5G స్మార్ట్ ఫోన్స్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో 5G ఇక్కడ 4G ఏం చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ చూసుకుంటే జియోదే వాళ్ళ ఫీచర్స్ బాగున్నాయి అండ్ వాళ్ళ ప్లాన్స్ కూడా బాగున్నాయి. డబ్బా ఫోన్ వస్తుంది వాళ్ళది. సో చాలామంది దానికి అట్రాక్ట్ అవుతారు, కానీ 1,000 రూపీస్ 1,500 రూపీస్కి అది మీకు రీజనబుల్ ప్రైస్ అనమాట డబ్బా ఫోన్కి. ఇది చూస్తేనేమో దానికి డబుల్ ప్రైస్ ఉంది.
సో 3000 రూపీస్లో మీరు ఇంకా ఏమంటే ఇంకో 2000 6000 వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సామ్సంగ్ ఉంది, సామ్సంగ్ M01 కోర్ వస్తుంది 2GB వేరియంట్, లేకపోతే రియల్మీ C3 ఉంది, అది కూడా లేకపోతే ఇంకొక 3000 వేసారు అనుకోండి, రెడ్మీ నుంచి 88 డ్యూయల్ వస్తుంది. లేదు అది కూడా కాదంటే ఇట్లా జియోమి రీసెంట్గా ఒక ఫోన్ లాంచ్ చేసింది, ఆ ఫోన్ రివ్యూ కూడా చేస్తాను. సో ఆ ఫోన్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అది 5000 రూపీస్ లోపలనే ఉంది. 5000 రూపీస్కి మీకు మంచి ఫోన్స్ వస్తున్నాయి, స్మార్ట్ ఫోన్స్ అవి కూడా ఆండ్రాయిడ్. అండ్ నోకియాలోనే ఫ్రెండ్స్, మీరు నేను నోకియాలని చెప్తాను, నోకియా 1.3 ఉంది, అది అరౌండ్ 6000 5000 ఏమో ఉంది. అది ఇంకా ఆండ్రాయిడ్ ఫోను ప్లస్ 4G ఉంది అనుకుంటా దాంట్లో, ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని గూగుల్ కెమెరా కూడా వస్తుంది. సో అది ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది ఈ ఫీచర్ ఫోన్ తీసుకోవడం కంటే కూడా. సో ఎవరైతే ఇలాంటి ఫోన్స్ ఏమంటారు కలెక్టర్స్ ఎవరైతే ఈ ఫోన్ కొనుక్కోవాలన్న ఏమంటారు ఈ కంపల్సరీ నేను గ్యాలరీలు ఉండాలన్న వాళ్ళకైతే ఇది ఓకే ఫోన్ అనమాట. జస్ట్ షో పీస్ లాగా పెట్టుకోవడానికి పనికొస్తుంది తప్పించి నా ఒపీనియన్లో. అండ్ మిగతా ఎవరున్నా సరే కూడా ఈ ఫోన్స్ అయితే అవాయిడ్ చేయండి. రీజన్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ రాంగ్ టైంలో రిలీజ్ చేస్తారు అనేసి నా ఒపీనియన్. స్టార్టింగ్లో రిలీజ్ చేసేయాల్సింది అండ్ ప్రైస్ ఎక్కువ ఉంది, అది చెప్తున్నా ఇండియాలో అయితే. రీజన్ ఏంటంటే దీనికి ఆల్రెడీ కాంపిటీషన్ ఉంది జియో నుంచి. జియో అయితే మీకు 1500కి ఇస్తుంది, విత్ ఆఫర్స్ వస్తుంది. మీరు దాంట్లో టీవీ సీరియల్స్ చూసుకోవచ్చు, వాట్సాప్ ఎఫ్బీ కూడా చూసుకోవచ్చు దాంట్లో. సో దీంట్లో అయితే మీరు ఎంతగానో చూస్తారో తెలియదు. అండ్ అంతే ఫ్రెండ్స్, నేను ఇంకేం చెప్పాల్సి, మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నోకియా ఈ మధ్య రీసెంట్లో మంచి ఫోన్స్ అయితే తీస్తుంది, కానీ కొన్ని ఫోన్స్ ఏవైతున్నాయో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కొంచెం ప్రైస్ తగ్గించుకుంటే ఇట్లా వేరే బ్రాండ్స్కి కూడా కాంపిటీషన్ ఇస్తుంది మంచిగా, అది నా ఒపీనియన్. అండ్ నోకియా వాళ్ళది చాలా ముందు నుంచే మంచి పేరు ఉందన్నమాట ఇండియాలో. సో ఇప్పుడు వాళ్ళు ఆ పేరుని మంచి కాపాడుకోవాలంటే ఇట్లా మంచి రీజనబుల్ ప్రైస్లో అట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న రీజనబుల్ ప్రైస్లో ఏదైతే 7000 నుంచి 15000 లేకపోతే 20000 మధ్యలో అయితే ప్రైస్ కేటగిరీ ఉందో ఆ కేటగిరీలో మంచి అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే బెటర్. ఒకవేళ నోకియా వాళ్ళు డబ్బా ఫోన్లు ఇలాంటివి తీసుకొస్తే మాత్రం తీసుకురండి, ప్రాబ్లం లేదు, కానీ ప్రైస్ తగ్గించి తీసుకురండి. అదే నేను చెప్పేది నోకియా వాళ్ళకైతే. లేదంటే ఇట్లా ఇండియాలో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి, వీళ్ళు కంపీట్ కాలేరు అనమాట ట్రెండింగ్లో ఉండడం. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. అండ్ అంతే, వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.